నాగశ్విన్ గురించి మీరింకా మర్చిపోలేదని అనుకుంటున్నాను భయ్య. నాగశ్విన్ ఎవరో మళ్ళా గుర్తు చేస్తాను ఒకవేళ మర్చిపోయుంటే. 'కల్కి' అంటే 'ప్రభాస్' మూవీని 'కల్కి' తీసిన డైరెక్టర్ భయ్య నాగశ్విన్. ఈయనైతే అంటే ఇప్పుడు డైరెక్టర్‌గా కాకుండా ఒక చిత్రానికి అంటే ఒక సినిమాకి అంటే నిర్మాతగా అంటే ప్రొడ్యూసర్‌గా అయితే ఉండబోతున్నాడు. అంటే ఆ సినిమా తీస్తుంది డైరెక్టర్ ఎవరో కాదు. ఎవరంటే సంగీతం శ్రీనివాసరావు గారు. ఈయన గురించి అంటే ఇంతకుముందు 90స్‌లో వాళ్ళకైతే బాగా తెలుసు. ఏందంటే ఈయన ఒక లెజెండరీ డైరెక్టర్ మామూలు విషయం కాదు. ఆ రోజుల్లోనే ఒక సైంటిఫిక్ అండ్ థ్రిల్లింగ్ మూవీస్‌తో 'ఆదిత్య 369' అనే అంటే ఆ రోజుల్లోనే టైమ్ ట్రావెల్ మూవీస్ గురించి ఆలోచించాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే నాగశ్విన్‌కి సంగీతం శ్రీనివాస్ గారు ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ఆయనైతే డైరెక్షన్‌లో చేస్తున్న మూవీకైతే ఈయనైతే ప్రొడ్యూసర్‌గా అయితే ఉండబోతున్నాడు. అక్కడ అంటే ఆ మూవీ అయితే మొత్తం సంగీతం మీద అయితే డిపెండ్ అయ్యి అంటే సంగీతం మీద తీయబోతున్నారు. ఇంకా అంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్ అంటే డీఎస్‌పీ దేవిశ్రీ ప్రసాద్. ఈ మూవీ మీద అయితే చాలా అంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ మీద ప్రతి ఒక్కరికి హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఒకటే మీరు నాగేశ్వన్ అనుకుంటారేమో నాగేశ్వన్ డాష్ కూడా కాదు. ఎవరంటే సంగీతం శ్రీనివాసరావు గారు. తర్వాత నాగేశ్వన్ తర్వాత డీఎస్‌పీ. కాబట్టి ఈ మూవీ అంటే ఈ సినిమా ఎలా ఉండిద్దో ఏమన్నా అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే లైక్ బటన్ కొట్టేసేయండి.